ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పాచికలు పారలేదా? సొంత వర్గం నేతలకు పదవులు ఇప్పించుకోవాలన్న ఆయన ప్రయత్నం ఫలించలేదా? అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం తన మార్కు ప్రదర్శించిందా? ఈ విషయంలో సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ హైకమాండ్ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసిందంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి సహా చాలా మంది అధికార పార్టీ నేతలు తమ వర్గానికి అవకాశం ఇప్పించుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట చెల్లుబాటు అవడం సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నాయి పార్టీ శ్రేణులు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కేతావత్ శంకర్ నాయక్ పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయడంతో రాష్ట్ర నేతలకు ఊహించని షాక్ తగిలిందని చెబుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చినప్పుడు అటు అధిష్టానం పెద్దలకు శంకర్ నాయక్ పేరును సూచించారట జానారెడ్డి. అటు ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సీనియర్ బీసీ సామాజిక వర్గ నేత విజయశాంతి ఒక్కసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అవ్వడం హస్తం పార్టీ నేతలను షాక్ కి గురిచేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం పిలుపుతోనే విజయశాంతి ఖర్గేను కలిసిందా లేక తనకు తానుగా ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిందా అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతోంది. ఇక ఎంతో కాలంగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. కాగా అద్దంకి అభ్యర్థిత్వం రేవంత్ కోటా కింద పరిగణించడానికి వీల్లేదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి తన వర్గ నేతలకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఫయీం, సామ రామ్మోహన్ రెడ్డి వంటి నేతలకు ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నించారట. అయితే ఢిల్లీ స్థాయిలో రేవంత్ పాచికలు పారలేదన్న వాదన పార్టీలో ఉంది. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్న చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా హైకమాండ్ సూచనల మేరకే జరిగే ఛాన్స్ ఉందంటున్నాయి హస్తం వర్గాలు. ఒకవైపు బీసీ కులగణన, మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆయా వర్గాలకు తగిన గుర్తింపు దక్కలేదన్న విమర్శ ఉంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం దక్కకపోవడం పట్ల ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. అటు బీసీలోనూ తగిన గుర్తింపు లభించలేదన్న భావన ఉన్నట్టు సమాచారం. విజయశాంతి బీసీ అయినప్పటికీ తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడం పట్ల వారంతా గుర్రుగా ఉన్నారట. అయితే తనదైన స్టైల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం రానున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.